ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఆయన్నే వెదకేవాడు హృదయమందు సంతోషించెదరుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చేయాలంట? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఆయన్నే వెదకుడి. అందరూ వినండి. ఆయనే వెతికేవారు సంతోషించాలంట. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వెతికేవారు ప్రైజ్ ది లార్డ్ సంతోషించాలంట. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పానండి? వాళ్ళు మాట్లాడేది నేనే. ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏం చేయాలి అంటే రేపు నుండి వెనకాల కూర్చోండి ముగ్గురు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వెదకేవారు ఏం చేయాలి? సంతోషించాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయనే వెదకుడి, ఆయన వెదకేవారు సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. సంతోషం ఉందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట కూడా ఉంది, వెదకేవారు ఏం చేయాలంట? కాదు, ప్రైజ్ ది లార్డ్. నిత్యము వెదకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు వెదకాలి? నిత్యము వెదకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే దానికి సమయం అంటూ లేదు. మనకిచ్చిన సమయం అంతా కూడా ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క ఆలోచన కలిగి ఉండాలి. దేవుణ్ణి వెదకే వారంగా ఉండాలి. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ దినాలు మనం చూసినట్టయితే దురదృష్టమైన విషయం ఏంటంటే ప్రైజ్ ది లార్డ్ దేవుని ఎందుకు వెతుకుతున్నారంటే ఈ లోకములో జీవించడానికి మనం వెతుకుతూ ఉండాలి. తెలుసుకోవాలి ఏంటి? ఈ లోకములో జీవించడానికి మాత్రమే మనం వెతుకుతూ ఉండాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు క్రీస్తుతో పాటు తిరిగి లేచినట్టయితే నీ పైనున్న వాటినే వెతకమన్నారు. హల్లెలూయా. క్రీస్తుతో పాటు దేవుడు తిరిగి లేచే వారమైతే ఏం చేయాలి? పైనున్న వాటిని వెదకని చెప్పి ప్రైజ్ ది లార్డ్ కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన పరిస్థితి అంటే క్రీస్తుతో పాటు లేపటం అంటే ప్రైజ్ ది లార్డ్ బాప్టిజం తీసుకున్నట్టయితే ప్రైజ్ ది లార్డ్ తిరిగి లేచే వారమైతే బాప్టిజం తీసుకున్నట్టు వారమైతే క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారమని మాట. ప్రైజ్ ది లార్డ్ బాప్టిజం అనగా క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు పాత పెట్టబడి క్రీస్తుతో పాటు తిరిగి అలాగ తిరిగి లేపబడిన వారమైతే ఏం వెదకాలంట? పైనున్న వాటిని వెదకమని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పైనున్న వాటిని ఎందుకు వెతుకోవాలంటే ప్రైజ్ ది లార్డ్ మనమందరం కొన్ని రోజులు ఈ లోకములో జీవించిన తర్వాత పైకి వెళ్లే వారంగానే తెలుసుకోవాలి. హల్లెలూయా. కొన్ని రోజులు ఇక్కడ జీవించిన తర్వాత ఏం చేయాలి? పైకి వెళ్ళాలి. ఎంతమంది వెళ్తారు పైకి? అందరూ వెళ్తారు. దేవుని నామానికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. దేవుని వెదకే వారు వెళ్తారు. అందరూ వినండి. ఈ లోకములో జీవించడానికి వెదకే వారి గురించి కాదు మాట్లాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్ ఆ యొక్క ఆశ కలిగిన వారు పైకి వెళ్ళాలి. దేవుని రాకడలో ఎత్తబడాలని యొక్క కోరిక కలిగే వారందరూ ఎత్తబడతారని మాట. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక సమస్య ఏమొచ్చిందంటే చిన్న పిల్లలు వెళ్తారా లేదా? బాప్టిజం తీసుకోలేదుగా ఈయన యొక్క ప్రైజ్ ది లార్డ్ డౌట్ వచ్చింది. చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడో నేను చెప్పవలసింది కానీ ప్రైజ్ ది లార్డ్ చెప్పలేకపోయింది. ఈ రోజు నేను ప్రైజ్ ది లార్డ్ అది కూడా కొంచెం టచ్ చేద్దామని ఆలోచన చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలు పరలోకం వెళ్తారా లేదా? బాప్టిజం తీసుకోలేని వారి బాప్టిజం పరలోకం వెళ్తారా లేదా అని ప్రైజ్ ది లార్డ్ మనం ఆలోచన చేద్దామని తెలుస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రకారము ప్రైజ్ ది లార్డ్ చిన్న పిల్లల గురించి కాదు నేను మాట్లాడుతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రైజ్ ది లార్డ్ బాప్టిజం తీసుకున్న వారు పరలోకం వెళ్తారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్ అంటే బాప్టిజం మాత్రం కాదు, దానికి కారణం బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానుసారము జీవించాలి. అది దానిలో అండర్స్టూడ్ అని మాట. ప్రైజ్ ది లార్డ్ బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? దేవుని కొరకు దేవుడు జీవించినట్టు మనం జీవించాలి. అటువంటి వారందరూ ఏం చేస్తారు? పరలోకం వెళ్తారు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ చిన్న పిల్లలే కదా, ఇక్కడ కూడా చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ ఈ రోజు ప్రభు వస్తే మీరు వెళ్తారా లేదా?
ఈయన యొక్క ప్రైజులో సందేహమని మాట తెలుస్తూ హల్లెలూయా. దాని గురించి కొన్ని విషయాలు నేను చెప్తూ ముందుకు సాగుతామండి. దాని స్తోత్రం హల్లెలూయా. మనిషి లైఫ్ లో ప్రైజులో ఒకటి శైశవం ఉంది, ఒకటి బాల్యం ఉంది, మరొకటి కౌమారం ఉంది, మరొకటి ప్రైజులో యవనస్తులుగా ఉండారు. అదే విధంగా ఏమంటారు యవనం ఉంది, అదే విధంగా మధ్య వయసు ఉంది, తర్వాత వృద్ధాప్యం ఉంది. ఇది అందరికి తెలిసిన విషయమే, అవునా కాదా? శైశవం, బాల్యం, ప్రైజులు, కౌమారం, ఇదన్నీ లేదా ఉందా? కౌమారము, అదే విధంగా యవనము, ప్రైజు, మధ్య వయసు, వృద్ధాప్యం. గమనించండి, దీని స్తోత్రం. ఇది ప్రైజులో సహజంగా అందరు అంగీకరించేది. గమనించండి, హైందవ ఫిలాసఫీ మనం చూసినట్టయితే అక్కడ ప్రైజులో బ్రహ్మచార్యాశ్రమం, ప్రైజులో గృహస్థాశ్రమం, అదే విధంగా ప్రైజులో గృహస్థాశ్రము, ప్రైజులో ఇంకొక ఆశ్రమం ఉంది, తర్వాత వానప్రస్థాశ్రమం అండి. 4 ఆశ్రమం ఎప్పుడూ చదివిన విషయాలు. గమనించండి, దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రైజులో బ్రహ్మచారి ఆశ్రమం ఏంటంటే అది కూడా కొంచెం తెలుసుకోవడం. ఫస్ట్ ఇయర్ నుండి 1 ఇయర్ నుండి 25 వరకు కూడా బ్రహ్మచారి ఆశ్రమం అండి. అంటే వారి యొక్క ఫిలాసఫీ ప్రకారం మనం తెలుసుకోవటం మంచిది. గమనించండి, ఆ యొక్క ఫిలాసఫీ అది. అదే అప్పుడు చదవాలి. చదివిన తర్వాత ప్రైజులో ఏదో ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. 1 to 25 అని మాట. 26 నుండి 50 వరకు గృహస్థాశ్రమం అంటారు. ఏంటది అంటే గృహస్థాశ్రమం అంటే భార్య పిల్లలందరూ చూసుకోవాలన్నమాట. 50 నుండి 75 వరకు, 75 వరకు సన్యాసాశ్రమం. ఓకే, మాకు గుర్తొచ్చింది. ఏంటది? సన్యాసాశ్రమం. అప్పుడు దేవుని కార్యములో కొన్ని ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. 75 దాటిన తర్వాత మళ్ళీ వానప్రస్థం అంటారు. వానప్రస్థం అంటే ప్రైజులో ఏంటి? పైకి వెళ్ళిపోవడం కాదు, ప్రైజులో వానం, ప్రైజులో అంటే వనానికి వెళ్ళిపోవాలని మాట. గమనించండి, అంటే తపస్ చేసుకోవాలని మాట. గమనిస్తాను, అర్థమైందండి? గృహశాస్త్రము, ప్రైజులో బ్రహ్మచారి ఆశ్రమం, గృహశాస్త్రము, అదేవిధంగా సన్యాసాశ్రమం, ప్రైజ్ ఏంటి? వానప్రస్థం అని మాట. ప్రైజులో అంటే హిమాలయ ఎక్కడైనా వెళ్ళి చూసుకొని ఏం చేయాలి? 75 దాటిన తర్వాత కూర్చొని ఏం చేసుకోవాలి? ధ్యానం చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతారో, ప్రైజ్ సమాధిలోకి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు అనమాట. అది వారి యొక్క ఫిలాసఫీ అనమాట. గమనించండి, ప్రైజులో ఆ ఫిలాసఫీ ఏమో మనం యాక్సెప్ట్ చేయడం లేదు, కానీ ప్రైజులో సమాజము లేకపోతే సొసైటీ ప్రైజులు అంగీకరించేదండి. ప్రైజులో శైశవము, బాల్యము, కౌమారము, యవనము, అదే మధ్య వయసు, నడి వయసు, అదే విధంగా వృద్ధాప్యం అని మాట. ప్రైజులో గమనించవలసిన విషయము. ఇక్కడ శైశవం అంటే ప్రైజులో చాలా చిన్న వయసు అనమాట. గమనించండి, ఫస్ట్ 3 or సంథింగ్ వీ కెన్ సే దట్. మళ్ళీ బాల్యం అనేది మనం చూసినట్టయితే బాల్యం, ప్రైజులో బాల్యకాలము 4 వయసు నుండి ఇంచుమించు ఒకప్పుడు 12 అండి ప్రైజులో. ఇప్పుడు తగ్గిపోయింది, 10 వరకు వచ్చేసింది. గమనించండి, ఎందుకంటే ప్రైజులో ఎక్స్పోజర్ ఎక్కువ కనుక పిల్లలు యొక్క మెచ్యూరిటీ తొందరలోనే వస్తుందన్నమాట. ఇది వరకు 12 వయసు దాటిన తర్వాత మాత్రమే ప్రైజులో మెచ్యూరిటీకి వచ్చేది అనమాట. గమనించండి, అది ప్రైజులో బాల్యం అనమాట. బాల్యమా? అది ప్రైజులో బాల్యకాలం అనమాట. గమనించండి. మళ్ళీ కౌమారం అంటే టీనేజ్ అనమాట. అడోల్సెన్స్ అంటారు, ప్రైజులో అడోల్సెన్స్ అంటారు, లేకపోతే టీనేజ్, కౌమారం అంటారు. గమనించండి. తర్వాత ఉన్న విషయం నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రైజులో శైశవము ఏమీ తెలియలేని పరిస్థితి. శైశవం అనేది ఏమీ తెలియలేని పరిస్థితి అనమాట. ప్రైజులో బాల్యం అనేది కొన్ని విషయాలు మాట్లాడుతూ తెలుసు. ఇంచుమించు ప్రైజులో 10 ఏజ్ వరకు ఏంటంటే వారు నిష్కలంగలుగా ఉంటారు. అంటే ఆ ఏజ్ అనమాట. ఏంటది? కళంకం వారిలో లేదనమాట. గమనించండి, ఏదో ఆడుతారు, పాడుతారు, అదే విధంగా ప్రైజ్ గొడవ చేస్తారు, లేకపోతే ప్రైజులు ఇదన్నీ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? అది మర్చిపోయే ఒక పరిస్థితి ఉంది ప్రైజులో. అది బాల్యం అని మాట. గమనించండి, ప్రైజులో ఈ పగటి వేళ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ శైశవము బాల్యములో ఉన్న వారందరూ ఎత్తబడతారు. గమనించండి, శైశవం, అదే విధంగా బాల్యం, ప్రైజులు కౌమారములోకి వెళ్ళినప్పుడు అదే ఏజ్ డిఫరెన్స్ ఉంది. ఒకరిలోకి ప్రైజులో వెళ్ళినప్పుడు గమనించండి, వారిలో కొంచెము
కపడం వస్తుందని మాట గమనించండి అందరూ. కాబట్యం వస్తుంది. ఆ కాబట్యం ఎలాగంటే మనం క్లియర్ గా వారి యొక్క గ్రోత్ మనం గమనించగలము. అది వరకు బాగా మాట్లాడి వారు ఏం చేస్తారు, కొంచెము మాటలు తగ్గించారు. అది వరకు అన్ని ఫ్రీగా చేసేవారు ఏం చేశారు, కొంచెం దాచుకొని చేయడానికి, అంటే కొన్ని కొన్ని విషయాలు దాచుకుంటారు. గమనించండి, కొంచెము ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. దేనికి ప్రైజులో ఏం చూపిస్తుంటే వారు ఏం చేస్తున్నారు, కౌమారములోకి ప్రవేశిస్తున్నారని ఒక విషయం అందరూ వినండి. ప్రైజులో వినవలసిన విషయమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే కొంచెము ప్రైజులో వారి జీవితములో మార్పు వచ్చి, ప్రైజులో కొన్ని రహస్యాలు దాచుకోవటము, కొన్ని వంగరితనము జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని విషయాలు సాకులు చెప్పటము, ఇటువంటి విషయాలు చూచినట్టయితే వాళ్ళు ఎక్కడ ప్రవేశించారు, కౌమారములోకి ప్రవేశించారని మాట. ప్రైజులో ఆ కౌమారములోకి ప్రవేశించినప్పుడు ప్రైజులో తప్పనిసరిగా తప్పేండో అని తెలుసు, ఒప్పేండో అని తెలుసు. గమనించండి, ప్రైజ్ చెయ్యకూడదని తెలుసు, చేయవలసినది ఏంటో తెలుసు. అది తెలిసి కూడా ప్రైజులో వారు దాచుకోవడానికి, లేకపోతే ఒంటరిగా ఉండడానికి, మౌనంగా ఉండడానికి కొన్ని ప్రైజులో అటువంటి కొన్ని పరిస్థితి ఆ పరిస్థితి వచ్చినప్పుడు గమనించండి, వారిలో వంగర్తనం వచ్చింది, కలంగత్వం వచ్చింది. ప్రైజులో అటువంటి వారు ఎత్తబడదు. కానీ ప్రైజులో శైశవం బాల్యములో ఉన్నవారు నిష్కలంగా ఉంది కనుక ప్రైజులో తప్పనిసరిగా వారు ఎత్తబడతారని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వారి తల్లిదండ్రులు రక్షణ పొందే వారంగా ఉండాలి. అది కూడా ఒక రక్షణ. వారి తల్లిదండ్రులు రక్షణ పొందే వారంగా ఉండాలని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ గమనించవలసిన విషయము ఏంటంటే, ప్రైజులో ఒక ఇదివరకు 12 ప్రైజులో దాటిన తరువాత తప్పనిసరిగా బాప్టిజం తీసుకోవాలని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ ఏజ్ నేను చెప్పట్లేదు, కొందరిలో ప్రైజులో ఆ ఏజ్ కొందరిలో వ్యత్యాసం ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే, వారు చేసే పనుల యొక్క ప్రైజులో అకౌంటబిలిటీ వారికి ఎప్పుడు వస్తుందో ఆ సమయం నుండి వారు రక్షణ పొందాలని మనం తెలుసుకోవాలి. కొన్ని పనులు చేస్తారు, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ వారికి కాదు, ఊరికనే అది వదిలేస్తారని మాట. వారి అకౌంటబుల్ కాదు, ప్రైజులో వారి బాధ్యస్థలం కాదు. గమనించండి, ఆ బాధ్యస్థలం లేనప్పుడు ఆ ఏజ్ వరకు కూడా వారు ఫ్రీ అని మాట, నిష్కలంగలి మాట. ప్రైజులో ఎప్పుడైతే వారి చేసే యొక్క పనుల యొక్క ప్రైజులో పర్యవసానం వారు అనుభవించే ఆ వయసు వస్తుందో ఆ వయస్సు నుండి వారు ప్రైజులో ప్రభువుని అంగీకరించే వారంగా ఉండాలి. అర్థమైందండి? హలో, ఏం మాట్లాడలేదు? అర్థమైంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే ఇంచుమించు 10-12 ప్రైజ్. గమనించండి, ఈ ఏజ్ ఆ విషయంలో వారు కౌమారములోకి ప్రవేశిస్తుంది కనుక వారిలో కొంచెం ఆ ప్రైజులో చిన్న వంకరత్వము, చిన్న అబద్ధాలు, చిన్న ప్రైజులో ఇది వస్తుంది కనుక తప్పనిసరిగా వారు రక్షణ పొందే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు ఏం చేయకూడదు, చేయవలసిన పని లేదు. గమనించండి, వారు రక్షణ బాప్తిజం తీసుకోపోయినా తల్లిదండ్రులు బాప్తిజం తీసుకొని ఉండే తప్పనిసరిగా ఈ శైశవ బాల్యములో ఉన్నవారు ప్రైజులో తప్పనిసరిగా ప్రభు రాకడలో, ఒకవేళ అటువంటి సమయంలో మరణం సంభవించినా వారు ఎక్కడికి వెళ్తారు? పరలోకం వెళ్తారు. గమనించండి, వారు ప్రభు రాలేదు కానీ కొన్ని విషయాల వల్ల చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వారు ఎక్కడికి వెళ్ళేవారమండి? పరలోకం వెళ్తారని మాట. స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో ప్రూఫ్ ఉందా అని అడిగితే వాక్యములో ప్రూఫ్ ఉంది. కొరింథీ పత్రికలోకి మనం వద్దామండి. దేవుని స్తోత్రం. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక మనము జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి కొరింథీ పత్రిక ప్రైజులో 7వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము ప్రైజులో 7వ అధ్యాయము ప్రైజులో 14వ వాక్యం చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను. లేని యెడల నీ పిల్లలు అపవిత్రులే ఉందురు. అంటే రక్షణ పొందే వారి తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఏమండా
రక్షణ పొంది తల్లిదండ్రుల యొక్క పిల్లలు పవిత్రులండ. అందరూ వినండి, పిల్లలంటే ప్రైజులో ఏ స్థాయి వరకు? బాల్య దిశ వరకు, కౌమారములోకి ఎంటర్ రావలేదు అంటే తల్లిదండ్రులు పరిశుద్ధులైతే తప్పనిసరిగా వారి పిల్లలు కూడా పవిత్రులండ. లేకపోతే ప్రైజులు అంటే తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఏమవుతారంట? పవిత్రులు అవుతారు. గమనించండి, పవిత్రులు అవుతారు. ప్రైజులు అన్ని ఏజ్ లో కాదు, గమనించండి, కౌమారములోకి ప్రైజులు వెళ్ళే వరకు కూడా గమనించండి, వారి పరిశుద్ధులంట. గమనించండి, ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోండి. దీనితో కొంచెం కనెక్ట్ చేసుకొని ఇంకా కొన్ని కార్యాలు, నేను ఈ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు కూడా మనం నేర్చుకోవటం మంచిది. ప్రైజ్లో ఈ ఏడవ అధ్యాయం మొత్తము, అదే కొరింథీ పత్రిక 7వ అధ్యాయం మొత్తము ఏం చదువుతుందంటే భార్య భర్తలు బంధం గురించి మాట్లాడుతున్నారు, పిల్లల గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి చదివితే మొత్తం చదవడానికి ప్రైజ్లో చదువుచడానికి నాకు టైం లేదు, కానీ అందరూ కూడా ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు చదవమాకండి, ఇప్పుడు నేను చెప్పిన మాట వినండి. ప్రైజ్లో ఇక్కడ ఆదినాలో సమస్య ఏమొచ్చిందంటే, అందరూ వినండి, ప్రైజ్లో కుటుంబములో ఒక్కరు రక్షణ పొందుతారు, ఒకరు రక్షణ పొందరు. ప్రైజ్లో ఇప్పుడు కూడా అది ఉంది. ప్రైజ్లో ఒక్కరు రక్షణ పొందుతారు, ఒకరు రక్షణ పొందారు. ఏం జరుగుతుంది? వారి యొక్క పిల్లలు, దాని గురించే రాసి ఉంది. ఇద్దరు రక్షణ పొంది ఏ సందేహం లేదు. నేను చెప్పిన మాట అనమాట ఏంటి? ప్రైజ్లో శైశ కౌమారం, ప్రైజ్లో శైశ బాల్యం, శైశవం బాల్యము, ప్రైజ్లో ఏ సమస్య లేదు. గమనించండి, ప్రైజ్లో అందుచేత ఈ ఒక్కరు రక్షణ పొందారు, ఒక్కరు రక్షణ పొందలేదు అంటే దాని యొక్క పరిస్థితి ఏంటి అని ప్రైజ్లో ఆనాడు ప్రైజ్లో పౌలు గారికి రాసి అడిగారనమాట. అంటే కొరింథీ సంఘస్థులు అడిగారు, ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని అడిగారనమాట. గమనించండి, అప్పుడు పౌలు చెప్పిన మాట ఏంటంటే ప్రైజ్లో విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను విడిచిపెట్టకూడదు. విశ్వాసి అయిన భార్య ఏం చేయకూడదు? అవిశ్వాసి అయిన భర్తను విడిచిపెట్టకూడదు. కారణం ఏంటి? ఆ విశ్వాసి అయిన భార్య ద్వారా భర్త ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడాలి, రక్షణ పొందాలి, వారితో పాటు నివాసం చేయాలి, వారి నివసించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే విధంగా వైస్ వర్సా, ప్రైజ్లో విశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ భర్త వలన భార్య పరిశుద్ధపరచబడుతుంది, వారి పిల్లలు కూడా పరిశుద్ధపరచబడుతుందని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గమనించండి, ప్రైజ్లో మరొక కిందకి చదివినప్పుడు అన్ని ఉన్నాయి. ఇప్పుడు భార్య విశ్వసించారు, భర్త విశ్వసించలేదు. గమనించండి, భర్త విడిచిపెట్టారు. అర్థమైందండి అక్కడ? భర్త ఎందుకని? భార్య విశ్వసించదు, అందున భర్త విడిచిపెట్టారు. గమనించండి, అది భార్య తప్పు కాదు, అది భర్త విడిచిపెట్టారు. ఏం చేయాలి? భార్య రెండో పెళ్లి చేయవచ్చా? చెయ్యకూడదు. అక్కడ చదవండి. అలాగే విడిచిపెట్టినట్టయితే ఏం చేయకూడదు? ఆ భర్త పెళ్లి చేయడానికి లేదు, భార్య కూడా పెళ్లి చేయడానికి లేదు. వారు ప్రత్యేకంగా ఉండాలని మనం గమనిస్తాం. భర్త ఉన్నంతసేపు భార్య ఉన్నంతసేపు భర్త గాని వేరే పెళ్లి చేయడానికి దేవుని యొక్క వాక్యము ఒప్పుకోవటం లేదు. వారి కలిసి ఉన్నా విడిగా ఉన్నా, గమనించండి, కలిసి ఉన్నా విడిగా ఉన్నా. రెండో పెళ్లి ఎప్పుడు పర్మిషన్ అంటే చెప్పండి, చనిపోయిన తరువాత మాత్రమే. చనిపోయినట్టయితే తప్పనిసరిగా పెళ్లి చేసుకోండి. ప్రైజ్లో నేను అదే చెప్తాను, వచనం కూడా అదే చెప్తుంది. ప్రైజ్లో పెళ్లి చేయకుండా ఉండి పాపం చేయటం కంటే పెళ్లి చేసుకోవటం మంచిది. అందరూ మాట విన్నారా లేదా? భర్త చనిపోయినట్టయితే, భార్య చనిపోయినట్టయితే ప్రైజ్లో పాపం చేయకుండా జీవిస్తే మంచిది. అది కూడా వాక్యం చెప్తుంది.
మీరు చేయాలి లేదు. ఆ 7th చాప్టర్ ఒక్కసారి అందరూ కూడా చదవండి. అప్పుడు ఇటువంటి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ప్రైజ్లో రోజు విశ్వాసం గురించి, ప్రార్థన గురించి కాదు, మనము లేకపోతే ఆ సమర్పణ గురించి కాదు, ఇటువంటి విషయాలు తప్పనిసరిగా మనం తెలుసుకొని దీని ప్రకారం మాత్రమే కార్యములు ముందుకు నడిపించగలమని యొక్క సత్యం జ్ఞాపం చేసుకోండి. ఇది చాలా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం అనే మాట గమనించండి. చాలా కష్టంగా స్పష్టంగా ప్రైజ్లో ఒకవేళ ఒకరు విశ్వసించారు, ఒకరు విశ్వసించలేదు అంటే కలిసి జీవించండి. ప్రైజ్లో ఒకవేళ నీవు ప్రైజ్లో విశ్వసించారు కదా, అందుకనే నాకు వద్దు అని చెప్పి విడిచిపెడితే పర్వాలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోమంది. కానీ వారిద్దరు కూడా ఏం చేయాలి? ప్రైజ్ పెళ్లి చేయకూడదండ. గమనించండి. పోలే విడాకిస్తే చెప్పండి, విడాకు గవర్నమెంట్ ఒప్పుకుంటారు, కానీ వచనం మాత్రం ఏం చేయటం లేదు, విడాకు ఒప్పుకోవటం లేదు. ఇద్దరు సమ్మతించినా సరే మన ఇద్దరు కలిసి విడాకు తీసుకుందామని ఒక ప్రపోజలే వచనానికి లేదని మాట గమనించి ప్రైజ్లో విడాకు కూడా ప్రైజ్లో రెండో పెళ్లి చేయడానికి ఒక లైసెన్స్ కాదు, దేవుని యొక్క వాక్యం ఒప్పుకోవటం లేదు. తెలుసుకోవటం అలాగ చేస్తే వారికి ఏం పేరు? వ్యభిచారమని పేరని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. గమనించండి. అయినా జరుగుతుంది, సమాజంలో జరుగుతుంది, క్రైస్తవుల మధ్యలో కూడా జరుగుతుంది. గమనించండి. ప్రైజ్లో చర్చిలో కూడా చేసి ఇస్తున్నారు. ఏంటి అటువంటి పెళ్లిళ్ళు చేసి ఇస్తున్నారు. గమనించండి. ఆయన బైబిల్ మాత్రం అది ఒప్పుకోవటం లేదు, ప్రభు మాత్రం అది ఒప్పుకోవటం లేదు. నీ యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఇదన్నీ కూడా నేను చదివి వినిపించను, మీరు ఒక్కసారి చదవండి. 7th చాప్టర్ తర్వాత చదవండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది క్లియర్ అయిందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రైజ్లో అటువంటి బంధం కలిగి ప్రైజ్లో భార్య వదిలేశారు, భర్త వదిలేశారు, ప్రైజ్లో మరొకరిని ప్రైజ్లో పెళ్లి చేసుకున్నారు, లేకపోతే ఉంచుకున్నారు, లేదా మరొకరిని ప్రైజ్లో ఉంచుకున్నారు, తరువాత రక్షణ పొందారు. ఏం చేయాలి? ఇదన్నీ సమస్యలండి, సమాజంలో ఉన్న సమస్యలని మాట. ప్రైజ్లో తరువాత రక్షణ పొందారు. ఎప్పుడు? భర్త వృద్ధికి ఉండగానే మరొకరిని ప్రైజ్లో, లేకపోతే భార్య వృద్ధికి ఉండగానే మరొక స్త్రీను పెళ్లి తీసుకున్నారు, ఉంచుకున్నారు. ప్రైజ్లో తరువాత రక్షణ పొందారు. ఏం చేయాలి? ప్రైజ్లో ఏంటి దీనికి జవాబు బైబిల్ ఎక్కడ కూడా నాకు కనిపించటం లేదు. దేవునితో ప్రార్థన చేయండి. మీ సంగతి అని కాదు, అలాగే చేసేవారి యొక్క ప్రైజ్లో సంగతి దేవునితో ప్రైజ్లో కన్నీరుతో ప్రార్థన చేయండి. ఏం చేయాలో ఈ యొక్క మార్గము ఇది లేదని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? వేరువేరుగా ఉండాలి. అంతే. ప్రైజ్ ది లార్డ్, అంతే. ప్రైజ్ ది లార్డ్. అది విశ్వాసి అనే దేవుని వాక్యం అది చెప్తుంది. ఇష్టం లేదు, విడిపోయింది, వేరుగా ఉండాలంట. ప్రైజ్ ది లార్డ్. మరొక పెళ్లి చేయడానికి లేదు. ఒకవేళ ఒక్కరు నమ్మి మరొకరు నమ్మలేదు అంటే కలిసి ఉండవచ్చు. గమనించండి. ఒకరు నమ్మి ఒకరు ఉండదే కలిసి ఉండవచ్చు. ఒకవేళ నీవు నమ్మారని చెప్పి వదిలేసి వెళ్ళినా ఏంటి? ప్రైజ్లో వేరుగా ఉండండి, బట్ ఏం చేయకూడదు? పెళ్లి చేయకూడదు. ప్రైజ్లో అటువంటి వారి యొక్క పిల్లలు ఏమవుతుంట అంటే రక్షణ పొందినట్టయితే ప్రైజ్లో ఒక్క వ్యక్తి అయినా, అదే ఎక్కడ ఉంది? ప్రైజ్లో భార్యను బట్టి భర్త పరిశుద్ధపరచబడుతుంది, భర్తను బట్టి భార్య లేకపోతే మీ పిల్లలు ఏమవుతారంట? అపవిత్రులు అవుతారు. ఒకవేళ విడిపోయి ఉండే అలాగంటే పిల్లలు పరిశుద్ధంగా ఉండడానికి తప్పనిసరిగా వారు కలిసి ఉండటము ప్రైజ్లో అవసరమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులు రక్షణ పొందే వారమైతే వారి యొక్క పిల్లలు ప్రైజ్లో శైశవ బాల్యములో వారు ప్రైజ్లో పరలోకం వెళ్ళడానికి ఉన్న అవకాశం ఉంది. ప్రైజ్లో ఆయన బాల్యమని చెప్పినప్పుడు అక్కడ ఒక ప్రైజ్లో క్లోజ్ అయ్యిందంటే ప్రైజ్లో గమనించండి. అది ఏది చెప్పలేం కాదు. వారిలో ఎప్పుడైతే ఈ యొక్క ప్రైజ్లో కొన్ని అకౌంటబిలిటీ వారి మీద వచ్చే సమయం,
ప్రైజ్లో కొందరిలో 10 వయసులో, కొందరిలో 12 జ్ఞాపకం చేసుకుంటే ఒక జనరల్లీ 10 to 12 years అనమాట. గమనించండి. కౌమారంలో ప్రవేశించిన తర్వాత ఎవరైనా సరే వారు రక్షణ పొందాలి అని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు ఈ విషయము చాలా ముఖ్యంగా, ఈ విషయంలోనే చాలా మంది తప్పిపోతూ ఉన్నారు ఈ దినాల్లో. అంటే పిల్లల విషయంలో కాదు, ఏంటి, రిలేషన్ విషయంలో, భార్యాభర్తలు రిలేషన్ విషయంలో చాలా ప్రైజ్లో తప్పిపోతూ ఉండాలని యొక్క విషయం గమనించండి. బైబిల్ దేనికి ఒప్పుకుంటుందంటే, ఒకవేళ ఒక్కరు చనిపోతే ఇంకొకరికి పెళ్లి చేయడానికి కూడా పర్మిషన్ ఉంది. తప్పనిసరిగా మాక్సిమం వారి ప్రైజులు పెళ్లి చేసుకోవాలని మాట గమనించండి. అది కూడా ఉంది దేవుని వాక్యములు. ప్రైజులు అధ్యాయంలోనే ఉంది. ప్రైజులు చేసుకోవటము చాలా ప్రైజులు ప్రైజులు ఆమెకి ఇష్టమైన వారిని పెళ్లి చేసేటకు స్వతంత్రులుగా ఉండు గాని ప్రభువునందు మాత్రమే. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువులో ఉన్న వారిని, రక్షణ పొందే వారిని. అర్థమైందండి? ప్రైజులు అటు ఇటు ప్రైజులో రక్షణ పొందే వారిని. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా ఉంది ప్రైజులో. అయితే విధవరాలు ఉండినట్ల ధన్యురాలని అభిప్రాయం. తర్వాత అంటే వారి జాగ్రత్తగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి రూల్ కాదు, తప్పనిసరిగా ఏం చేయాలి? విధవరాలుగా ఉండినట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దేవుని నామానికి అవమానం తెచ్చుకోవటం కంటే, కుటుంబానికి అవమానం తెచ్చుకోవటం కంటే, ప్రైజులో అదే విధంగా సంఘానికి అవమానం తెచ్చుకోవటం కంటే పెళ్లి చేయటము, ఈ అవమానం లేకుండా జీవించడానికి నీవు కంట్రోల్లో ఉంటే ఏం చేయాలి? పెళ్లి చేయకుండా ఉండము. ప్రైజులో పెళ్లి చేసేవారికి అనేక సోదరులు వస్తుందంట. అది కూడా కింద రాసి, పెళ్లి చేసే వాళ్ళకి ఏంటంట అనేక సోదరులు వస్తుందని చెప్పి కూడా కింద రాసి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత గమనించండి, ప్రైజులో విశ్వాసి పెళ్లి చేస్తే విశ్వాసి చెల్లి చేయాలి. ప్రైజులో అవిశ్వాసం ఏం చేయకూడదు, పెళ్లి చేయకూడదు. పెళ్లి చేసి చాలా మంది అంటారు, పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని కూడా ఏం చేద్దాము, మార్చేద్దామని అనుకున్నా. మార్చిన తర్వాత చేయండి అంతే. ఆ మాట చెప్పం అక్కడ ఏంటది, మార్చిన తర్వాత, పెళ్లి అయిన తర్వాత ఏం చేస్తాము, మార్చేదా. అది కాదు, మీరు పూర్తిగా మార్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. పెళ్లి కోసం మార్చుకోమాకండి, అది కూడా తప్పు. అందుచేత ఈ విషయం అదేండి, ప్రైజులో అందరూ ఈ మాటను ఫాలో అవుతే చాలా మంచిదండి. ఎందుకంటే పరిశుద్ధత, ఇటువంటి విషయాలు పరిశుద్ధతకి ఆటంకం వస్తుంది కనుక ప్రైజులో తప్పనిసరిగా మనము ఈ విషయం కూడా తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. ప్రైజులో ఈ టాపిక్ అర్థమైందండి, అందరికి అర్థమైందా? ప్రైజులో అందరూ అర్థం చేసుకోవాలి. ప్రైజ్ దాన్ని అనుసరించి ఒకవేళ దీనికి విరుద్ధమైన కార్యాలు చేస్తే విమర్శించాలి అందే. మనం కూడా వాళ్ళతో ప్రైజులు పర్వాలేదని అనుకోవటం కాదు. గమనించండి, విమర్శిస్తూ ముందుకు సాగడమే తప్ప మరొకటి మార్గం లేదు. దీని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందుచేత ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ప్రైజులో మరొక భాగంలోకి మనం వెళ్తామండి. అదే మొన్న మనం చదివిన హల్లెలూయా నేర్చుకున్న ప్రైజులో ఆ యొక్క రోమా పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళ్తామండి. రోమా పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్టయితే ప్రైజులో రోమా పత్రిక 11వ అధ్యాయము, ప్రైజులో 11వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఉన్నాను కనుక అది ప్రైజులో అదన్నీ అయిపోయింది కదా. ఇంకా ముందుకు మనం చదివినట్టయితే ప్రైజులో ఒకసారి 23 నుండి చదువు. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటకట్టబడదు. అంటే వారి విశ్వాసములోకి తిరిగి వస్తే దాని యొక్క మీనింగ్, అవిశ్వాసములోనే నిలకడగా ఉండకుండా
వారు విశ్వాసములో తిరిగి వస్తే ఏం చేస్తారట? మరలా వాళ్ళకి అండగట్టబడానికి అవకాశం ఉంది. అంటే యూదుల గురించి అది, వాళ్ళ ఆ ఇశ్రాయేల్ గురించి అనమాట. ప్రేజలు ఒకవేళ అవిశ్వాసములో నిలబడితే ఛాన్స్ లేదు, కానీ అవిశ్వాసములో నిలబడకపోతే అంటే విశ్వాసములోకి వచ్చినట్టయితే గమనించండి ప్రేసలో. అంటే ఈ పగటి వేళ గమనించవలసిన విషయము ఏంటంటే క్రీస్తుతో కలిసి ఉన్న జీవితమును విశ్వాసం కలిగి ఉండాలని మాట. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తులో మనము ప్రైజులో అండగట్టబడి, గమనించండి, ఆ వేరు నుండి సారవంతమైన ప్రైజులో ఫలం అనుభవిస్తూ మనం ముందుకు సాగాలంటే క్రీస్తుతో ఏమవ్వాలి? మనము అండగట్టబడాలని యొక్క విషయాన్ని మనం గమనించండి. ప్రైజులో నేను ద్రాక్షావళిని, మీరు తీగలను, నాలో బలించని ప్రతి తీగను తీసివేస్తారని చెప్పి దేవుని వాక్యం. ఇంకా ముందు కంటిన్యూ చేయండి ఒకసారి. అది 24. దేవుడు వారిని మరలా అంటుకట్టడానికి శక్తి గలవాడు. దేవుడు మరలా అంటుకట్టబడే వారికి దానికి శక్తివంతుడు. ఎట్లనగా స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి పోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలివ చెట్టున అంటగట్టబడిన స్వాభావికమైన కొమ్మలకు వారు నిశ్చయముగా తమ సొంత ఒలివ చెట్టును అంటగట్టబడరా. అంటే ప్రేసలో అందరూ వినండి, ఇశ్రాయేల్ ప్రజలకి మరొక ఛాన్స్ ఉందని చెప్తున్నారు అక్కడ. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలకి మరొక ఛాన్స్. మిమ్మల్ని అడవి ముఖలమైన మిమ్మల్ని ఏం చేశారు? మరలా అడవి ముఖలను మిమ్మల్ని అండగట్టారు కనుక స్వాభావికమైన ఆ ఒరిజినల్ కొమ్మలను మరలా అండగట్టినట్టయితే సహోదరులారా దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకుని ఏమనగా అన్యజనుల ప్రవేశము. అందరూ వినండి ఒక మాట, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలుగును. హల్లెలూయా. అందరు గమనించండి, అంటే అన్యజనులకి లెక్క ఉందంట. ఏ లెక్క? ఇంత మట్టుకు దేవుల్లో మేము ప్రేసలో దేవుని యొక్క లెక్కలో అన్యజనులు ఇంత మట్టుకు చాలు ఈయన యొక్క లెక్క ఉందంట. హల్లెలూయా. మనము చదివి వదిలేస్తాం. ఏంటది? అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమవు వరకు ఇశ్రాయేల్ ప్రజలకి కష్టం అన్న తెలుసుకోవడం. ఇప్పుడు సంపూర్ణం కాలేదు కనుక ఇప్పుడు కూడా వారి కష్టము అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా మనకి ఏముంటుంది? ప్రవేశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక రోజు రాబోతుంది, ప్రవేశనము ఆగిపోతుంది. యూరోప్ లో అన్ని ప్రవేశం ఆగిపోయినట్టుంది. గమనించండి. నాకు తెలిసి ప్రైసలో ఆ మాట ప్రకారము ఒక్కొక్క కంట్రీ నుండి కూడా ఇంతమంది అని లెక్క దేవుడికి ఉండేమో. గమనించండి. ప్రైజో అన్ని జనులు ఇంతమంది అందే. దానికి ప్రైజులో రిజర్వేషన్ ఇందే ప్రైజులో. అందుకని ఎందుకు ఈ మాట చెప్తున్నారు తెలుసా? ప్రైజులో ఆలస్యం చేయకూడదు. ప్రైజులో ఆ యొక్క మాట గమనించండి. ఆలస్యం చేయకుండా ఎంత త్వరలోనే రక్షణ పొందుతామో అంత త్వరగా మంచిది. ఎందుకంటే ఆ ప్రైజ్ లో ఒక 10 లక్షలు అనుకోండి, ఊరికనే మాట, 10 లక్షలు అన్ని జనులు రక్షణ పొందాలని దేవుని లెక్క ఉండే. ఆ 10 లక్షలు కంప్లీట్ అయితే ఒక్కరినే కూడా మరలా ఛాన్స్ లేదని మాట తెలుసుకోవద్దు. మనమేమో మనుషులేమో ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తూ తరువాత ప్రైజ్ లో మరణం వచ్చేటప్పుడు, లేకపోతే యవన దిశ దాటినప్పుడు, లేకపోతే ముసలివాడు అయినప్పుడు చేస్తామని యొక్క ఆలోచన కలిగి ఇదివరకు కూడా ఏం చేశారు? ప్రైజ్ లో వాయిదా వేస్తూ వచ్చారని మాట గమనించండి. ప్రైజ్ లో ఇదివరకు వాయిదా వేస్తూ వచ్చారు. ప్రైజ్ లో ఎప్పుడు ఆ సంఖ్య పూర్ణమవుతుందో అప్పుడు మరలా ఇంకో ఒక్కరు కూడా ఛాన్స్ లేదు. దేనికి? రక్షణ పొందడానికి, లేకపోతే ఆ మరలా అండగట్టబడానికి ఛాన్స్ లేదు. ఈ యొక్క మర్మం మీరు తెలుసుకుంటే మంచిదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అలే వచ్చే వరకు అందరికీ లేదు. ఎప్పుడైతే రక్షణ ప్రైజులో ఆ యొక్క తలుపు తెరచి ఉందో అంతవరకే. ఒక రోజు రాబోతుంది ప్రైజులో ఆ యొక్క తలుపు మూయబడుతుంది. ఆ తలుపు మూయబడిన తర్వాత ప్రైజులో అన్ని జనులకే లేదు. తర్వాత ఎవరికి? ఇశ్రాయేల్కి అని మనం తెలుస్తూ ఉంటాం. అప్పుడు వరకు ఇశ్రాయేల్కి ఏమండా? కాఠిన్యం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సంఘము ఈ భూమి మీద వచ్చినప్పటి నుండి గమనించండి, ఇశ్రాయేల్కి కాఠిన్యం అండి. AD 70లో దేశమంతా చెదిరిపోయారు. 48లో మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చారు? ఇశ్రాయేల్కి వచ్చారనమాట. 48లో అంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత గమనించారు. 48లో వారికి ప్రైజులు. ఇప్పుడు కూడా వాళ్ళకి శ్రమే అండి. అందరూ వాళ్ళని ద్వేషిస్తారని మాట గమనించండి. దేవుడు ఒక రోజు వాళ్ళని మళ్ళా తిరిగి అంగీకరించే రోజు రాబోతుంది గమనించండి. అంటే వారినే విసర్జించుట మనకి ప్రవేశనం లభించింది. అరే చదివే కదా, మమ్మల్ని ప్రైజులు వారినే విసర్జించుట లోకమునకు అన్ని జనులకి దేవునితో సమాధానం అన్నమాట. వాళ్ళని అంగీకరించటం అనేది ఏంటంట? మా రాకడని మాట. లేకపోతే మరణము నుండి పునరుత్థానం, మృదుల పునరుత్థానం అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. ఇటువంటి సత్యాలు అన్ని మనం తెలుసుకోవాలండి. ప్రైజులో మనకి లోకములో జీవించడానికి ఆ విడుదల ఈ విడుదల ఆ విడుదల కాదు మనకి కావలసినది. ఇటువంటి సత్యాలన్నీ కూడా గ్రహించి మన వాక్యానుసారం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ప్రైజులో అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడము. దేవుని వాక్యం తెలిసే కొంది ఆత్మీయ ఎదుగుదల వస్తుందండి. దేవుని వాక్యం తెలిసే కొంది ఆత్మీయ వాక్యం తెలియలేదు అంటే ఏమాత్రం ఆత్మీయ ఎదుగుదల లేదని మాట తెలుసుకోగలరు. వారికి ఎప్పుడు కూడా ఏంటి? ఈ లోక సంబంధమైన విషయాలే వారికి ముఖ్యము. పరలోక సంబంధమైన విషయాలు ఏమి కూడా ముఖ్యం కాదని మనం తెలుస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రేసుల విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. వారినే విసర్జించారు, మమ్మల్ని అంగీకరించారు. ఒక మాట, వారినే విసర్జించారు, మమ్మల్ని అంగీకరించారు. మరలా వాళ్ళని అంగీకరిస్తారు, మమ్మల్ని లేవనెత్తారు, పైకి తీసుకెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని పైకి తీసుకెళ్లే వరకు కూడా వాళ్ళకి ఏంటంట? కష్టము, కాఠిన్యం అంట. 48 నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారండి? కాఠిన్యాన్ని అనుభవిస్తుంది. ఇశ్రాయేల్ చరిత్రం కాదు, మనం యొక్క ప్రేసులు న్యూస్ చూస్తే మనకు తెలుస్తుంది, పొలిటిక్స్ చూస్తే మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు కూడా కాఠిన్య శ్రమ అని మాట గమనించండి. ప్రేసులు శ్రమ అనుభవిస్తూ వెళ్తున్నారు గమనించండి. అయినా దేవుని యొక్క కాపుదల. ఎంతమంది ఆ ఇశ్రాయేల్ ఇక్కడి నుండి తీసివేద్దామని అనుకున్నా సరే దేవుడు ఒప్పుకోవడం లేదు. గమనించండి. ఈ రోజు చదివిన కీర్తనములో కూడా అదే ప్రేసులు వారి కొద్దిగా ఉన్నారు, వారి అన్ని దేశంలో ఉన్నారు, అయినా వారిని ఎవరు తొట్టు ముట్టుకోవడానికి దేవుడు ఏం చేయలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. వారిని విసర్జించినా సరే దేవుని ఎక్కదిస్తే వారి మీద ఉన్నాడు. తెలుసుకోవటం అనేది చరిత్రలో మనం చూస్తున్నాం. అది బాబిలోన్లో ఉన్న విషయం గురించి ఎక్కడ ఉన్నా సరే ఇశ్రాయేల్ అండి. తెలుసుకోవటం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా సరే యూదులండి. గమనించండి. వారు మాత్రము ప్రేసులు. కొందరు కలిసిపోతారు, కొందరు ఉపేక్షిస్తారు. కానీ ఇప్పుడు కూడా ప్రేసులు వారు దేవుని వైపు ఇప్పుడు కూడా ఆ పాత నిబంధన వారు నమ్ముతున్నారని ఒక విషయం గమనించండి. అది ఏమైనప్పుడు కూడా గమనించండి, అది మనకి అవసరం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారిని అంగీకరించారా? వారిని అంగీకరించినట్టయితే ప్రైజులు అంటే అన్ని జనులకుల్లా దారి ఏమవుతుంది? ప్రవేశనము మూయబడుతుంది. గమనించండి. అన్ని జనులకుల్లా మూయబడినట్టయితే గమనించండి, మరలా ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందడానికి ఛాన్స్ లేదు అని యొక్క విషయం గమనించండి. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఒక్కరోజు ముందు బాప్తిజం తీసుకుంటే, ఒక్కరోజు ముందు ప్రైజులో మీరు దేవుని అంగీకరించినట్టయితే అది నీ జీవితంలో భాగ్యమని అని తెలుస్తున్నాను. హల్లెలూయా. యూరోప్ లో అన్ని దేవుడు వదిలేశారండి. యూరోప్ లో అన్ని దేవుడు ఏం చేశారు? అక్కడ ఎవరు రక్షణ పొందటం లేదు. గమనించండి. అక్కడ ప్రైజులో కన్వర్షన్ ఇంకొక రీతిలో జరుగుతుంది. గమనించండి. ప్రైజులో అందుచేత గమనించండి, మనకు ఆ భాగ్యం ఎప్పుడు నుండి ఇండియా నుండి ఎంతమంది రావాలో అంత రాలేదు ఇంకా ప్రైజులో. ఆంధ్ర నుండి ప్రైజులో అదే విధంగా ఆ యొక్క లెక్క దేవునికి ప్రైజులో ఇంకనే ఉంది కనుక తప్పనిసరి గమనించండి. ప్రైజులో ఆ డోర్ ఓపెన్ చేయబడుతుంది. ప్రైజులో అది క్లోజ్ చేసినట్టయితే మరలా ఛాన్స్ లేదు. అదే విధంగా ఎవరికి ఛాన్స్? మరలా ఇశ్రాయేల్ కు మరలా ఛాన్స్ అని మాట తెలుస్తుంది. హల్లెలూయా.
ప్రైజ్ లో ఒక్కసారి కూడా మాట చదవండి. ఎంత ప్రైజ్ లో ఈ మర్మం అదొక మర్మం అంట. తెలుసుకోవడం మంచిదే, తెలుసుకోండి. ఈ మర్మం మీరు తెలియపోకుండా ఉండటం నాకు అదేమనగా అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునికి ఏం కలుగుతుంది? కఠినత వస్తుంది. ఆ తర్వాత కొంతమట్టుకు కలిగను వారి ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనలను తొలగించను. ఆ సమయం వచ్చినప్పుడు, ఆ వారి యొక్క కష్టం మారిపోయినప్పుడు, ఆ సియోన్ నుండి యాకోబు యొక్క పిల్లలకి ఇశ్రాయేల్ పరుల యొక్క కష్టము తొలగించను. దాని ముందే మన కష్టం తొలగి దేవునితో పాటు పరలోకం వెళ్తే వారిని మనలిస్తాం. హల్లెలూయా. వారి కష్టం తొలగించే ముందు ఎవరి కష్టం తొలగిస్తారు? మన అన్ని జనుల యొక్క కష్టం తొలగించి ప్రైజులో పరలోకానికి తీసుకెళ్లారు. ఒక సత్యం ఆ బామ్మ మీరు గ్రహించని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ప్రైజులో ఆలస్యం చేయక ప్రైజులో డోరు తెరిచి ఉండగానే మనం ఎండ రావడానికి మమ్మల్ని సమర్పిస్తామని తెలుస్తూ ఉన్నాం. అది మాత్రం కాదు, బాప్తిసం మాత్రం కాదు, ముఖ్యము వచనానుసారం జీవించడానికి మమ్మల్ని సమర్పిస్తాం. ప్రైజులో పిల్లలు కూడా ప్రైజులో కౌమారంలో ఎండరాయం వెంటనే ఏం తీసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత ఈ రాత్రి ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, అడవి మొక్కలం అండి అన్యజనులు, అడవి మొక్కలమైన మమ్మల్ని ఏం చేశారండి? ఆ యొక్క క్రీస్తుతో పాటు ఏం చేశారండి? అంటగట్టబడారని మాట. ప్రైజులో హల్లెలూయా. అందుకనే గర్వించవద్దు. కానీ ప్రైజులో ఒకవేళ స్వాభావిక కొమ్మల్ని దేవుడు విరిచినట్టయితే మమ్మల్ని కూడా విరిచివేయడానికి అవకాశం, ఛాన్స్ ఉందంట. అందుకనే భయపడండి. ప్రైజులో భయముతోను భక్తితోను వణకముతోను ప్రైజులో దేవుని యొక్క ప్రైజులో దేవుల్లో ఉండి ప్రైజులో భయభక్తి కలిగి జీవించండి అని చెప్పి దేవుని వాక్యం మొదలు మమ్మల్ని ప్రైజులో జీవించడానికి దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు మమ్మల్ని సమర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రైజులో ఆయన రాకడ కొరకు మనం ఎంత అంటే ఒక మాట చెప్పాలంటే ఇశ్రాయేలు కంటే ప్రైజులో ఎక్కువ స్థానము, ఎక్కువ ప్రైజులో ఇంపార్టెన్స్ ఎవరికందండి? అన్ని జనులకు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు కంటే ఎక్కువ ఆయన మనకిస్తాం. క్రీస్తుతో పాటు కూర్చోడానికి దేవుని స్తోత్రం. క్రీస్తుతో పాటు రాజ్యం చేయడానికి వారిని ప్రైజులో అదే జడ్జిమెంట్, వారిని జడ్జి చేయడానికి కూడా అధికారం దేవుడు మనకి ఇచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధన. అంత బాధ్యకరమైన పదవి, ఆ స్థానం మనకు ఉన్నప్పుడు ప్రైజులో ఆలస్యం చేయకుండా దేవుని రాకడలో ఎత్తపడానికి మమ్మల్ని సమర్పిస్తాం. దాని కొరకు సిద్ధపడతాం. ప్రైజులో అటువంటి పరిశుద్ధత వెలిగి మనం జీవించడానికి సమర్పిస్తాం. ఈ చిన్నవాడి ద్వారా దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజులు అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేద్దామని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వారిని విశ్వసించుట మమ్మల్ని అంగీకరించారు. వారిని అంగీకరించుట మనము ప్రైజులో పైకి వెళ్తారని మాట, అక్కడని మాట తెలుస్తాం. అదే విధంగా అన్ని జనుల యొక్క సంఖ్య పూర్ణమైనట్టయితే, వారికి ప్రవేశం పూర్ణమైనట్టయితే, వారి యొక్క లెక్క పూర్ణమైనట్టయితే మరలా ఒక్క వ్యక్తి కూడా రక్షణ పొందడానికి ఛాన్స్ లేదని మాట తెలుస్తాం. ఆ యొక్క లెక్క పూర్ణమయమునకు ప్రైజులో మనం సిద్ధపడి ఉండాం. ప్రైజులో అందుచేత వాక్యానుసారం మమ్మల్ని సమర్పించుకొని ముందుకు సాగుతాం. ప్రైజులో అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయండి కాక. ప్రైజులో ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సవరిని కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచారు. ఈ ఉదయకాల సమయం మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రము. హల్లెలూయా. స్తోత్రము. అన్ని జనుల యొక్క సంఖ్యలు పూర్ణమైనప్పుడు హల్లెలూయా. స్తోత్రం. మరలా ఒక్క ఛాన్స్ కూడా లేదని యొక్క మర్మం మేము గ్రహించి ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం. ఇశ్రాయేలుని విసర్జించినప్పుడు మమ్మల్ని అంగీకరించారు ప్రభువా. వారిని మరలా అంగీకరించినప్పుడు మిమ్మల్ని ప్రైజులో పరలోకానికి అంగీకరిస్తారు అని మేము వాక్యం ద్వారా నేర్చుకున్నారు. అందరి బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క సమయ పరిధిలోనే మేము రక్షణ పొందని వారికి రక్షణ పొందడానికి కృప దయచేయండి. ఇంతవరకు నడిపించారు. నీకు వందనాలు. స్తోత్రం. సహాయం చేయండి. చిన్న పిల్లలు కూడా ప్రభువా వారి నీ యందు భయభక్తి కలిగి ప్రభువా కౌమారములోకి ప్రవేశించినప్పుడు ప్రభువా వారు ఆత్మ యొక్క కంట్రోల్లో ఉండడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ నియంత్రణలో వారు ఉండడానికి కృప అనుగ్రహించండి. సహాయం చేయండి. అందరూ ప్రభువా నశించక నిత్య జీవన పొందడానికి కృప అనుగ్రహించమని
ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. ఎత్తబడిన కాணிక దశంబాబు నీ చేతిగా పోస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి, లోటు లేకుండా ప్రతి కుటుంబం నడిపించి, ప్రతి అవసరాలు తీర్చి ప్రభు నీవే నడిపించమని. ఇంతవరకు నడిపించారు, నీకు వందనాలు. సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభు నీకే చెల్లిస్తున్నాం. నీకే వందనాలు. చిన్న ప్రార్థన యేసయ్య నామములో తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మకే నేను సహవాసం ఇప్పుడు సదాకాలంతో ఉండని కాక. యేసు రక్తమే, యేసు రక్తమే పూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.